అప్పటికి కూడా ఈ రోజు కూడా ప్రతి ఓడు వచ్చి అక్కడ యాక్సిడెంట్ స్పాట్, బండి లేదు ఏమీ లేదు, ఎక్కడ చనిపోయాడంట ప్రతి ఓళ్ళు ఆఫ్ చేయడం, అది చూసి వెళ్ళడం, ఒక స్పాట్ అయిపోయిందండి. ఆ స్పాట్ కింద చూస్తున్నారు అంటే ప్రజలు దీన్ని బలంగా నమ్మారండి. హత్య చేశారు, హత్య చేసి తీసుకొచ్చి పడుకోబెట్టేశారు అన్నది బలంగా నమ్ముతున్నారు. అందుగురించే ఖచ్చితంగా వాళ్ళ నమ్మకం అన్నది సామాన్యంగా లేదండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా దీని గురించి వాళ్ళ భర్తలు నాతో ఫోన్లో మాట్లాడిస్తున్నారు ఆడవాళ్ళని. ఏమనంటే మీరు గట్టిగా పట్టుకున్నారు, మీరు చెప్పింది కరెక్ట్ అండి, చంపేశారండి అంటే ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు అది ఫీల్ చేస్తున్నారండి. ఆ ఫీల్ చేయడంలో అది చాలా డౌట్ అన్నది బాగా క్లారిటీగా పోలీసులు చెప్పకపోతే అసలు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్ అయిన తర్వాత నేను అడిగింది పోలీసులు ఏంటంటే మీరు చూపిస్తున్న సీసీ ఫుటేజ్ ఒక 30 seconds ఈ 30 seconds ముందు సీసీటీవీ ఫుటేజ్ జస్ట్, దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అలా కంటిన్యూస్ గా ఉన్నది ఏమన్నా ఉందా మీ దగ్గర? ఇప్పుడు అది అక్కడ పడేసిన తర్వాత మనుషులు వచ్చి తీసేయచ్చు కదా, మనుషులు రావచ్చు, చేయొచ్చు, ఓల్డ్ ఆస్కారాలు ఉన్నాయి. అక్కడ 11 గంటల 41 నిమిషాలకు అనేకమైన డౌట్లు. ఓకే, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లో 11 గంటల 41 నిమిషాలకు సీసీ ఫుటేజ్ ఉంది. సో 11 గంటల 50 నిమిషాలకు 12 గంటలకు తదుపరి ఒక 1 hour సీసీ ఫుటేజ్ కూడా కావాలని అడుగుతున్నారు. పెట్రోల్ బంక్ లో ఉన్నది, రైట్? అంతే కదా. ఏమైంది ఎందుకు చూపించట్లేదు? ఓకే, ఆ సీసీ ఫుటేజ్ నిజమే, ఆ సీసీ ఫుటేజ్ మనం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ డౌట్ ఎక్కడో చంపి, అంటే ఇప్పటికీ మీరు డౌట్ని వెలిబుచ్చుతున్నారు, ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ్ కాదు, ఎక్కడో చంపి అక్కడికి తీసుకొచ్చి పెట్టేశారు అని. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా ఉంటుందని మొన్న డాక్టర్ని అడిగినప్పుడు ఆయన బాడీలో, అంటే ఆయన అక్కడ కాసేపు శ్వాసిస్తే అక్కడ ఉన్న డస్ట్ పార్టికల్స్, ఎందుకంటే అక్కడ దుమ్ము చెలరగింది కాబట్టి అక్కడున్న డస్ట్ ఆయన ఊపిరితిత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఆ బయట ఉన్నటువంటి డస్ట్ని కూడా పరిశీలిస్తాం సైంటిఫిక్గా అని డాక్టర్లు అంటూ ఉన్నారు. ఒకవేళ ఆయన ఊపిరితిత్తు చెప్పండి. ఓకే, అలా పోస్ట్ మార్టం రిపోర్ట్ సైంటిఫిక్గా వచ్చి ఒకవేళ ఇది యాక్సిడెంట్, ఆయన ప్రమాదం కారణంగానే చనిపోయారు, ఆయన ఒంటిపై ఉన్నటువంటి దెబ్బలు కానీ ఆయన బాడీలో ఉన్నటువంటి పార్టికల్స్ కానీ ఇవన్నీ అక్కడే మరణించారు అని, అండ్ యాక్సిడెంట్ కారణంగానే మరణించారు అని ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే, మీరు అడుగుతున్నారు వస్తే? అవునండి, నేను అడుగుతున్నాను. టైమ్ ఆఫ్ డెత్ అన్నది పోస్ట్ మార్టంలో తెలుస్తుందండి చాలా మటుకు. అవును, ఆ టైమ్ ఆఫ్ డెత్ అన్నది వాళ్ళు బయట పెట్టాలి. అనదర్ థింగ్ ఏంటంటే పోస్ట్ మార్టం అయినప్పటి నుంచి ఎస్పీ కాల్ రికార్డ్స్, ఆ డాక్టర్స్ హెచ్ఓడి కాల్ రికార్డ్స్ బయటకు తీస్తే అంత అలాగా ప్రెజరైజ్ గా డాక్టర్ ఎస్పీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. ఓకే, అసలు డాక్టర్స్ తో మాట్లాడి ప్రెజరైజ్ చేయడం ఎందుకు? తర్వాత నైట్ సూపరింటెండెంట్ ఆ డాక్టర్ ఎస్పీ బంగ్లాకి వెళ్ళారని ఒక టాక్స్ కూడా ఉన్నాయి. ఓకే, డాక్టర్స్ చెప్పినాయే ఇవన్నీ కూడా అనుమానాలకి దారితీసి అంటే. కాబట్టి ఆ ఎంతసేపు మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ తీయమనండి డాక్టర్ దీన్ని, ఎస్పీ దీన్ని. అవును, ఒకవేళ న్యాయస్థానాలు అడగొచ్చు, దాని చుట్టూ ఏ డౌట్స్ ఉన్నా ఒకవేళ ఇలా మాట్లాడుకోవడానికి అవసరం ఏముంది, దీనిపైన ఉన్నటువంటి డౌట్స్ అని మీరు ఒకవేళ ఇవ్వకపోతే మీరు న్యాయస్థానాల నుంచి అయినా తీసుకోవచ్చు. అట్లా ఒకవేళ న్యాయస్థానాలు టైం పడుతుంది కదండి, అంటే టైం పడుతుంది కదండి. ఆర్టీలో వేసి తీసుకోవచ్చు, ఇచ్చి తీరాల్సిందే. కానీ ఇవన్నీ టైం టేకింగ్ కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ టైం టేకింగ్ ఆస్కారం లేదు కదా, అది నేను చెప్పేది. ఎస్, కానీ ఇక్కడ ఒక్కసారి 12 గంటల 24 నిమిషాలకు, అంటే ఇది వెరీ ఫస్ట్ మొత్తం ఈ ట్రాక్లో రాత్రి 11 గంటల 41 నిమిషాలకు చివరి వీడియో ఫుటేజ్. సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ఫ్రెష్ ఫుటేజ్తో మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాలకి, ఆ 12 గంటల 24 నిమిషాల మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల 41 నిమిషాల వరకు వివిధ సీసీ కెమెరాల్లో ఆయన పాస్ అవుతున్న డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. సో వీటిని రిలీజ్ చేస్తున్నారు, కానీ పోలీసులు మాట్లాడట్లేదు. అంటే వీటిని రిలీజ్ చేయటం, పోలీసులు ఇంకా వాటిపైన ఒక క్లారిటీ ఇవ్వకపోవడాన్ని ఎలా చూడాలి?
లేదండి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలన్న ఉద్దేశంతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. అంటే పబ్లిక్ మైండ్ని మార్చాలి, ఇతను తాగుబోతూ తిరిగిపోతూ ఇతను మందు తాగుతాడు, ఇతనే అలాంటి సృష్టించి అతన్ని బాగా బ్యాడ్ చేసి చేయడం వల్ల పోలీసులు అనుకున్న వ్యూహం ఫలించట్లేదు, ఇంకా మద్దతు పెరిగిపోతుంది. ఇటువంటి వీడియోలు రిలీజ్ చేయడం వల్ల పోలీసులు ఇంకా మద్దతు పెరిగిపోతుంది అతనికి. ఖచ్చితంగా చంపేసి ఇటువంటి వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఏ ఉపయోగించుకుంటున్నారు వీటిల్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని వీడియోలు. అది ఏఐని ఉపయోగించుకున్న వీడియో అయితే అది ఫోరెన్సిక్ దాంట్లో తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కటి ఎస్ఐ మాట్లాడాడు దగ్గర ఏంటంటే, ట్రాఫిక్ ఎస్ఐ దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే, అది ఒకటి మీరు మందు కొంటున్న దగ్గర అతని ఫోన్ దగ్గర నుంచి ఫోన్ జరిగిన ట్రాన్సాక్షన్ ఒకటి కరెక్ట్ ఉంటుంది. తర్వాత ఇంకో తర్వాత హైవేలో ఒక చోట మందు కొన్నట్టుగా చెప్తా ఉన్నారు. అవును, ఏలూరు హెల్మెట్ పెట్టుకుని. అక్కడ ఎక్కడ కూడా చెప్తున్నాను నేను మీకు, అతను స్ట్రైట్ గా వస్తేనే హైవేలో మనకి ఛాన్స్ ఉందండి. స్ట్రైట్ గా రాకుండా పక్కదారికి వెళ్తే అసలు రావడానికే ఛాన్స్ లేదు. హైవేలో ఎక్కడ కూడా మందు కొట్లు ఉండవు యాజ్ పర్ ది లా. హైవేలో ఎక్కడ మందు అనేది దొరకదు. ఆ లోపలికి ఎక్కడికో వెళ్తే తప్ప ఎక్కడికి దొరకదండి, దొరకదు, అసలు సమస్య లేదు. కానీ నేను ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటాను కదా. ఎల్బీ నగర్ లో ఆయన కొన్ని మద్యం బాటిల్ కొనుక్కొని తీసుకువెళ్లారు. ఏం తీసుకువెళ్లారో కూడా చెప్తున్నాడు షాపు యజమాని, అది ప్రవీణ్ అనే చెప్తున్నాడు. అది కరెక్ట్ అవ్వచ్చు అండి, ఎందుకంటే అది ట్రాన్సాక్షన్. గారు ఏంటి ప్రవీణ్ మరణం వెనుక అసలు ఏం జరిగింది? ఎన్నో వీడియోస్ వస్తున్నాయి, ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. కొంతమంది ఆ బైక్ ప్రవీణ్ అంటూ ఉన్నారు, మరి కొంతమంది కాదు అంటూ ఉన్నారు. మీరు ఒక పక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? మీ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది? ఇది మీరు కనపడలేదు నాకు. హర్ష్ కుమార్ గారు, నేను మీకు కనపడి జూమ్ కాల్ కాబట్టి. జూమ్ కాల్ కనబడతారు కదా. హర్ష్ కుమార్ గారు, బహుశా నా ఆడియో మాత్రం వినిపిస్తే. నేను రోహిత్ మాట్లాడుతున్నానండి. ఓకే చెప్పండి హర్ష్ కుమార్ గారు. అంటే నాకు ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటూ ఏమి ఉండదండి. ప్రజలే నాకు ఇచ్చే విజ్ఞప్తుల ద్వారా, వాళ్ళు చెప్పే మాటల ద్వారానే నేను రియాక్ట్ అవుతూ ఉంటాను. దాంట్లో వాస్తవం ఎంత ఉందని తెలుసుకునే రియాక్ట్ అవుతాను. బట్ నాకు ఒక ఇన్వెస్టిగేషన్ టీము అదేం లేదు. వాస్తవ పరిస్థితులకి పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ దగ్గరగా ఉందా, దూరంగా ఉందా, వాస్తవాలను కప్పిపుచ్చేది విధంగా ఉందా, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, గవర్నమెంట్ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇవన్నీ బేరీ చేసుకుని నేను మాట్లాడతానంటే. అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా ఈ కేసుని యాక్సిడెంట్ గా చూపించాలన్న తాపత్రయం పోలీసుల్లో కనబడతా ఉంది. అది నాకు సంశయం కలిగిన విషయం. అది అడుగుతా, అంటే పోలీసులకు తాపత్రయంగా కనిపిస్తోందా, లేదంటే అక్కడ ఉన్న దృశ్యాలు అలా అనిపిస్తూ ఉన్నాయా? రెండూనండి. ఇప్పుడు నేను ఫస్ట్ నాకు అసలు ఏమీ తెలియదండి దీని గురించి. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. టు బి ఫ్రాంక్, ఆయన ఎవరో నాకు తెలియదు అసలు. ఆయన గురించి ఎప్పుడు వినలేదు నేను. అలాగే వెళ్తూ అక్కడ ఆందోళన చేస్తున్నారు చాలా మంది. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోడ్డు ఆఫ్ చేసి ఆందోళన చేస్తున్నారు మధ్యాహ్నం 1:30 ప్రాంతాల్లో. నేను దిగి ఏంటని కనుక్కుంటే ఇలా పాస్టర్ గారిని చంపేశారు అని చెప్పేసి అన్నారు. ఇలాగ యాక్సిడెంట్ అయింది, బండి అక్కడ యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అంటున్నారు కానీ యాక్సిడెంట్ కాదు, అది ఎవరో కొట్టి చంపేశారు, ముఖం నిండా గాయాలు ఉన్నాయి, తల మీద గాయాలు ఉన్నాయి, హెల్మెట్ కూడా ఉంది, అయినా అట్లా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారండి. చెప్పిన తర్వాత నేను అయితే సీసీ ఫుటేజ్ ఉన్నదా అండి అని అడిగా. సీసీ ఫుటేజ్ 1 గంటలో వస్తుందండి, అయితే నాకు పంపించండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను ఇంటికి. మళ్ళీ 6ంటికి వెళ్ళాను, జనం చాలా ఎక్కువయ్యారు అనేటోడికల్లా నేను వెళ్ళి ఏంటని అడిగితే అక్కడ అవుట్ పోస్ట్ రూమ్ లో డిఎస్పీలు ఉన్నారు, ఎస్పీ ఉన్నారు, వాళ్ళందరూ ఉండగా వాళ్ళు మేము ఫస్ట్ వాళ్ళ రిలేటివ్స్కే చూపిస్తాం, ఇదంటే ఇది పబ్లిక్ ఇష్యూ అయింది, రిలేటివ్స్కే చూపించడానికి
కుదరదు, మీరు అందరికీ చూపించాలి అని చెప్పేసి నేను చెప్పినట్టు నాకు చూపించారు. ఓకే. ఒక ఊరి దగ్గర వాళ్ళు అతను కొంచెం బ్యాలెన్స్ లేకుండా బండి నడపడం, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా జారిపోతున్నప్పుడు వెనకాల పొగ రావడం. పొగ వచ్చిందో కూడా నాకు అంత క్లారిటీ లేదండి, వచ్చినట్టుగా వాళ్ళు అంటారు. దాంతో నేను సర్లే ఇదేదో మిస్యూస్ గా ఉందండి, ఇది యాక్సిడెంట్ అని నేను ఖచ్చితంగా అంగీకరించలేకపోతున్నాను. ఇంత ఇలా వెళ్ళిపోతే అంత ఇలా దెబ్బలు తగ్గడానికి ఛాన్స్ లేదు, పెద్ద స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. 60-70 ఉంటుందేమో, 60-70 కూడా ఉండదండి, 40 ఉంటుందేమో స్పీడ్. అంత స్పీడ్లో వెళ్తే ఏమైపోతుంది అనేసి నేను అన్నాను. ఎందుకంటే అవతల లారీలు దాన్ని దాటుకుని చాలా స్పీడ్గా వెళ్తున్నాయి, దాన్ని బట్టి నేను క్యాల్కులేట్ చేసుకున్నాను స్పీడ్. అది చూసుకుని ఇది యాక్సిడెంట్ లో చనిపోయాడు అనడానికి ఆస్కారం అయితే నాకు కనపడటం లేదు అని చెప్పేసి నేను అదే బయటకు వచ్చి చెప్పాను. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు అదే వచ్చి బయటకు చెప్పేటప్పటికి ప్రజలు చాలా ఆగ్రహంతో వాళ్ళ మీద తిరగబడడం లాంటిది చేశారు. సరే అవన్నీ నేను చూడలేదు అనుకోండి, నాకు తర్వాత చెప్పిన విషయాలు. సరే తర్వాత నేను అక్కడే కూర్చున్నాను, పోస్ట్ మార్టం ఏమన్నా చేస్తారా, లేకపోతే అక్కడ రాత్రి 12 వరకు ఉన్నాడు. అంటే పోలీసుల్ని ఏ కేసులోనూ నేను నమ్మనండి. అంటే జనరల్గా వాళ్ళు స్వతహా నిర్ణయాలు తీసుకోరు, గవర్నమెంట్ నుంచి ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. ఈ బాడీని ఇక్కడ అలజడిగా ఉందని చెప్పి తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఒక భయంతో మేమందరం కూడా నైట్ అక్కడే ఉన్నామండి చాలా మంది. తర్వాత టీంలు వేసుకుని నేను 12కి నేను వెళ్ళిపోయాను. మళ్ళీ మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ వచ్చేటప్పటికి నిన్న అదే రోజు సాయంత్రం 3:30కి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఇది రాశారండి, ఎన్క్విస్ట్ రాయడం మొదలు పెట్టారండి. తర్వాత మార్నింగ్ నేను 10కి వెళ్ళేటప్పటికి 9:30కి వెళ్ళాను, అప్పటికి ఎన్క్విస్ట్ రాస్తున్నారు. మళ్ళీ అక్కడే కూర్చున్నానండి 1 గంటన్నర. ఈ లోపల అందరూ చాలా